హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు వీడియో వచ్చేసి 1 ఆగస్ట్ రోజు వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఇది రాబోయే అన్ని ఎగ్జామ్స్లో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్క ఎగ్జామ్లో అయితే కరెంట్ అఫైర్స్ మనకు ఉంటుంది. ఈ వీడియోలో మనం అన్ని ఏరియాస్లో అయితే కవర్ చేయడం జరుగుతుంది అనమాట. నేషనల్ న్యూస్ నుంచి చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ ప్లస్ కాన్సెప్ట్ బేస్లో. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి, 100% మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫ్రమ్ వేర్ వాజ్ ద నిసార్ శాటిలైట్ లాంచ్డ్ అనేది క్వశ్చన్ అనమాట. నిసార్ ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే మనందరికి తెలుసు కదా, శ్రీహరికోట నుంచి. శ్రీహరికోట ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనం ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ లాంచ్ వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, GSLV F-16 అనమాట. ఓకే, ఇదేం చేస్తుందంటే ఇట్ మార్క్స్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఇండియా US స్పేస్ కొలాబరేషన్ ఏదైతే ఉందో. ఈ నిసార్ అంటే ఏంటి? నాసా ప్లస్ ఇస్రో కలిసి చేసిన ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే, తర్వాత చూస్తే హౌ మెనీ అవర్స్ డిడ్ రామోనా ఎవెట్టే పెరీరియా పర్ఫామ్ భరతనాట్యం టు బ్రేక్ ద వరల్డ్ రికార్డ్? రిమోనా ఎవెర్ పెరేరా ఎన్ని గంటల పాటు భరతనాట్యం చేసి వరల్డ్ రికార్డ్ని సృష్టించారంటే ఇక్కడ 170 అవర్స్ అనమాట. కంటిన్యూస్గా 170 అవర్స్ డ్యాన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే షీ ఓన్లీ టుక్ 15-minute బ్రేక్ అనమాట. ఎవ్రీ 3 అవర్స్కి 15 minutes బ్రేక్ మాత్రమే తీసుకుంది. షీ బ్రోక్ ద ప్రీవియస్ వరల్డ్ రికార్డ్ 127 అవర్స్ ఉండే. 127 అవర్స్ నుంచి 170 అవర్స్ అనేది మనకు నిరంతరంగా భరతనాట్యం చేసి వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-25 అనమాట. 2020 నుంచి 25 మధ్య భారతదేశంలో నమోదైన మొత్తం డిజిటల్ లావాదేవీల విలువ ఎంత అంటే 12,000 lakh crores అనమాట. 12,000 lakh crores అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓవర్ 65,000 crore డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో అవి ఆల్మోస్ట్ 2020 5 yearsలో మాత్రమే 65,000 crore డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింది అనమాట. దాని వాల్యూ వచ్చేసి 12,000 lakh crores. దాని వాల్యూ అనేది 12,000 lakh crores. This shows the spread of digital payments to rural areas and small vendors. మనం ఏది ఇప్పుడు ఏం పేమెంట్ చేయాలనుకున్నా కూడా మనం డిజిటల్ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం కదా, డిజిటల్ పేమెంట్కి ఇస్తున్నాం. క్యాష్ అనేది చాలా తక్కువగా ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక వాట్ ఈస్ ద రివైజ్డ్ జీడిపి అనేది మనకు తప్పకుండా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫోర్కాస్ట్ ఫర్ ఇండియా బై IMF. ఓకే, ఈ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో మనకి 2025కి 2026కి ఒక కొత్త భారతదేశ జీడిపి వృద్ధి అంచనా రేట్ని ఇవ్వడం జరిగింది కదా. అదేంటంటే 6.4 అనేది గుర్తుపెట్టుకోండి, 6.4. ఓకే, ఇది ఎలా పెట్టుకోవచ్చు అంటే మనకి RBI ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంటుంది, 4 ± 2 కదా. ఇది మనం 4 to 6 మధ్యలో, 4 to 6ని మనం ఎలా రాస్తామంటే 6 to 4గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్పింది అంతే. తర్వాత చూస్తే కనుక దీనికి సంబంధించిన 6.4 అనేది బోత్ 2025కి 2026కి కూడా మనకి ఇది ఒక అంచనా అనేది ఇవ్వడం జరిగింది. ఎర్లియర్ ఎంత ఉండే అంటే 2025కి 6.2 ఉండే, ఇప్పుడు 6.4 ఇచ్చింది. 6.3 26కి ఇస్తే ఇప్పుడు 6.4గా ఇచ్చాను. అంటే గ్రోత్ అనేది డెఫినెట్గా ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఫోర్కాస్ట్ని కూడా పెంచడం కూడా జరిగిందనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ బై ఇస్రో అండ్ నాసా అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, నిసార్ అనమాట. దీనికి సంబంధించిన నిసార్ అంటే ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్. ఈ అబ్రివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది జాయింట్లీ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో అనమాట. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు ఇది అంటే శ్రీహరికోట, మనకి ఆంధ్రప్రదేశ్. ఇట్ హెల్ప్స్ మానిటరింగ్. ఏం చేస్తుందంటే ఇది ఎర్త్క్వేక్స్ని మానిటర్ చేస్తుంది, ల్యాండ్ స్లైడ్స్ని, ఏదైనా గ్లేషియర్స్ యూజింగ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ని యూజ్ చేసుకుని ఇవన్నీ మానిటర్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. తర్వాత చూస్తే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశస్త్ర సీమాబల్. కొత్త న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరు సార్ అంటే సంజయ్ సింఘాల్ అనే పర్సన్ 1993 బ్యాచ్కి చెందిన IPS ఆఫీసర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ నుంచి ఇతను ఉన్నదన్నమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే వాట్ ఈస్ ద బ్యాచ్ ఇయర్ ఆఫ్
సంజయ్ సింగల్ ఏ ఇయర్ 1993 నుంచి. ఓకే, దెన్ చూస్తే కనుక వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ లాంచ్డ్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఐసీజీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ ప్రారంభించిన ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ పేరు ఏంటిది అనేది క్వశ్చన్. ఐసీజీఎస్ అటల్ అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన చూస్తే గోవా షిప్ యార్డ్ లాంచ్డ్ ఐసీజీఎస్ అటల్ on 29th July 2025. Okay, it is the 6th in series of 8 indigenous FPVs. ఓకే, దీనికి సంబంధించిన చూడండి ఇన్ఫర్మేషన్ అది. ఆ తర్వాత చూస్తే హౌ మెనీ ఏసీవీస్ విల్ బి ప్రొవైడెడ్ టు ఐసీజీ బై చౌగుల్ అండ్ కంపెనీ లిమిటెడ్. ఎన్ని చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఐసీజీకి ఎన్ని ఏసీవీస్ అందించిందంటే 6 అనమాట. 6 ఏసీవీస్ అందించడం జరిగింది. ఇది మ్యారిటైమ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ రిసీవ్డ్ 6 ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్ క్యూషన్ వెహికల్. ఏసీవీస్ అంటే ఏంటి? ఎయిర్ క్యూషన్ వెహికల్స్. దీస్ ఆర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఈ కంపెనీ అనేది దీన్ని నిర్మించడం జరుగుతుంది. వేర్ వాజ్ ద 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రిపోర్ట్ చేసింది 30th July 2025 అంటే ఎక్కడ సార్? మనందరికి తెలుసు కదా, రష్యాలోని ఒక కామ్చట్కా పెనిసులాలో మనకి ఇది హిట్ చేయడం జరిగింది. 8.8 అనేది చాలా హెవీ మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో అది 8.8 మ్యాగ్నిట్యూడ్. సో ఇది 133 కిలోమీటర్ సౌత్ ఈస్ట్ ఏదైతే ఉందో ఆ ఏరియాని కంప్లీట్గా డ్యామేజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సునామీ వార్నింగ్స్ వర్ ఇష్యూడ్ ఫర్ మల్టిపుల్ కంట్రీస్. సో దానివల్ల సునామీ వార్నింగ్స్ అనేది చాలా వరకు అయితే అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టోటల్ ఈరోజు 30 అంటే 1st August రోజు అయితే వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.